అంబటి రాంబాబు గారు నేడు వచ్చేసరికి జోగి రమేష్ ఇద్దరికి పరామర్శ యాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎలా చూడాలంటారు దీన్ని? అసలు పరామర్శ యాత్రలు అంటారు మీరు మాట్లాడితే అసలు పరామర్శ యాత్రలే కాదు అది. అది దాన్ని ఏమంటారంటే నాకు భాష అర్థం కావట్లేదు. వాళ్ళ భాష నిరూపించుకుంటున్నామని చెబుతున్నారు. ఏమి నిరూపించుకోవాలి? పరామర్శ యాత్ర అంటే ఏంది? ఒక మనిషిని పరామర్శించడానికి వచ్చేది దాన్ని పరామర్శ యాత్ర అంటారు. మరి రాత్రి పెళ్లికి వెళ్ళింది కూడా పరామర్శ యాత్రేనా? రాత్రి పెళ్లికి వెళ్ళారు కదా, అది కూడా పరామర్శ యాత్రేనా? అభిమానులు అండి, జన సందోహం అండి, అభిమానులు అంటండి. ఏం అభిమానులు అంటే అట్లా అందరికి ఉంటారు అభిమానులు. మరి అట్టానా అభిమానులు? రప్ప రప్ప అనుకుంటా అదేనా అభిమానం? అదేనా అభిమానం? పెళ్లికాడు కూడా అదే మాట, పెళ్లికాడు కూడా అదే వ్యవస్థ. మరి ఇంకెక్కడ మీరు సానుకూలంగా యాత్రలు చేస్తున్నా నాకు అర్థం కావట్లా. రప్ప రప్ప అనుకుంటా అది పెళ్లికాడు కూడా అదే డైలాగులు. నువ్వు సీఎం 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 అదే వ్యవహారం, అదే వ్యవస్థ, అదే నటన, అదే కౌశల్యం అంటారే నటన కౌశల్యం అని, అదే వ్యవస్థ, అదే వ్యవస్థ. ఇది అర్థం అవట్లేదు మీకు జనానికి ఇప్పుడు కూడా. కనీసం కొద్దిగా ఇప్పటికైనా సరే మారండి రా స్వామి. మీరు పరామర్శ యాత్ర అంటే ఏంది? ప్రజల్ని పరామర్శించి వచ్చేది పరామర్శ యాత్ర అంటారు. పెళ్ళిళ్ళ కాడ, తద్దినాల కాడ, శవాల కాడ ఇవన్నీ పరామర్శ యాత్రలు అనరు. పరామర్శ యాత్రలు అంటే దానికి ఒక వాల్యూ ఉంది, దానికి ఒక నిబద్ధత ఉంది. అంటే వాళ్ళ నాయకుల మీద దాడి జరిగింది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్పు యాత్ర అనుకోండి, లేకపోతే అది ఓదార్పు యాత్ర అంటారు. ఓదార్పు యాత్ర కూడా అప్పుడు చేసిన ఓదార్పు యాత్రలు కాదు ఇవి. అప్పుడు ముద్దులు పెట్టే ఓదార్పు యాత్రలు. ఇప్పుడు ఏంది? రప్ప యాత్రలు. ఇది ఇప్పుడు వచ్చిన యాత్రలు. అప్పుడు అది ఓదార్పు యాత్ర. మరి ఓదార్పు యాత్ర పేరు మార్చుమాకరు. అది వేరు, ఇది వేరు. మరి ఎలా చూడాలంటారు? మరి ఇది ఓదార్పు యాత్ర కాదంటున్నారు, పరామర్శ యాత్ర కాదంటున్నారు. అంటే పెళ్లిలో కూడా ఇట్లానే ఉంటాయి నాకు తెలియకూడదు యాత్రలు అంటే. రాత్రి పెళ్లి చూసాము, ఇలా పేపర్లో ఎంత పొడుగు రాశారు. మరి పెళ్లిలో కూడా అట్లానే జనం ఉంటారా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి చేసుకోవాలిగా, మరి అంతే ఉంటారు. ఆ జనం కూడా అట్లా వెళ్తే పెళ్లి కొడుకు పారిపోతారు. సరే, ఇప్పుడు ఏమంటారండి? ఇప్పుడు ఈ నాయకుల మీద దాడి చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాయకులు దాడి చేశాను ఎవరు చెప్పారు? అరే వాళ్ళే చెప్తుంటే అంబటి రాంబాబుని చంపేయడానికి చూశారు. జోగి రమేష్ ఉంటే జోగి రమేష్ చంపేసే వాళ్ళు ఆ రోజు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మరి మీరేం చేశారు పట్టాభింట్లో? మరి అది దాన్ని ఏమంటారు? అదేంటి మీరు పలకరించడానికి పోయారు ఆ రోజు? ఆ రోజు కూడా జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాడంటండి. పట్టాభి గారినే అడగటానికి వెళ్ళారంట. మరి అడిగితే ఇప్పుడు ఆ రోజు పసిపిల్ల ఉంది ఇంట్లో, మిగిలిన వాళ్ళు ఎవరు లేరుగా ఆ రోజు. పసిపిల్ల బాత్రూంలో ఉంది పట్టాభి గారు వాళ్ళ అమ్మాయి. మరి ఇయ్యాలైంది నీ కూతురు. మరి పెళ్లి లేని వాళ్ళు కూడా చెబుతున్నారుగా మేము భయపడ్డామని. మరి ఆ రోజు పట్టాభి ఇంట్లో పసిపిల్ల భయపడలేదా? వణికిపోయి ఉంటుందిగా. ఆ రోజు 10 ఏళ్ల పిల్లాడా, ఇవాళ 40 ఏళ్ల ఈఎంఐ ఆడా? అదే మహిళల్ని కులం పేరుతోటి లకారాలతోటి బూతులు తిడుతున్నారు. ఇదే సంస్కృతి మీది అంటున్నారు కదండి. మరి మహిళలు లకారాలతో తిట్టేది ఏంది? అంటే నువ్వు నేర్పిన విద్యే కదా, నువ్వు నేర్పిన వ్యవస్థే కదా ఇది. లకారాలతో బూతులు తిట్టాలి నువ్వే కదా మాట్లాడింది. ఎవరన్నా ఆ మాటలు మాట్లాడతారా? ఆ కారులో వీడియో తీసి పెట్టారు, చూసావా నువ్వు? ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్నాయి కదా దాంట్లో. మీ వాళ్ళే కదా తీసి పెట్టింది, నేను పెట్టలేదుగా. నీ కారులో వ్యక్తే నీకు తీసి పెట్టాడు కదా. మరి అప్పుడు ఆ బూతులు మరి ఎవరికి సంబంధించినవి? మరి మీ కుటుంబానికి సంబంధించినాయా లేకపోతే జనానికి సంబంధించినాయా? జనానికి సంబంధించినాక కాబట్టే అంత రియాక్షన్ వచ్చింది. అంటే ఎక్కడ తెలుగుదేశం వాళ్ళు అంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా? అంటే ఫ్లెక్సీలు వేసుకొని రెచ్చగొట్టడం ఏంది? మా క్లీన్ చిట్ వచ్చిన తర్వాత ఫ్లెక్సీలు వచ్చిందా? మరి వాళ్ళ బాబాయ్ అట్ట చెప్పాడు కలిసిందని. నేను చెప్పలేదే, వీడియోలో వాళ్ళ బాబాయ్ చెప్పింది ఉందగా. చెప్పాడు చెప్పలేదా? వాళ్ళ బాబాయ్ జరిగిందని చెబుతున్నాడుగా. మరి దాని అర్థం ఏంటి? మరి నేను చెప్పానా నువ్వు చెప్పావా? వాళ్ళ బాబాయ్ ఎందుకు చెప్పాడు మరి ఆ మాట? ఎవరు తప్పు అయితే దాని అర్థం ఏంటి? వాళ్ళ బాబాయ్ చూపిస్తా ఉన్న వీడియో వదిలేండి. ట్యాంకర్ లో కల్తీ వచ్చింది. ఆ కల్తీ జరిగిన రిపోర్ట్ల ప్రకారం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కాబట్టి రిపోర్ట్ రాసినట్టు. ఆ రిపోర్ట్ లో క్లియర్ గా జంతు కొవ్వు గాని ఫిష్ ఆయిల్ గాని ఉందని చెప్పారు. మరి ఏంటిది? నేను చెప్పారేంది ఏమన్నా? వాళ్ళ బాబాయ్గా చెప్పింది. మరి కలిసిందని చెబుతున్నాడుగా. మరి కలిసిందని మేము ఫ్లెక్సీలు వేసాం జనం చూస్తారని.
జనం తెలుసుకుంటారని వేసాం. మేము తప్పేసామైంది ఏమన్నా? మీరు ఏది పడితే అది మాట్లాడతారు ఏంది? అది వ్యవస్థలో అటు మాట్లాడకూడదు. మేము నిజం కలిసిందని చెబుతున్నాం. అంటే నెయ్యిలో కలిసింది అంటలా, రసాయనాల్లో కలిపితే నెయ్యి తయారైంది అంటున్నాం మేము. అది దొంగ, అది కల్తీ నెయ్యి అని చెబుతున్నాం మేము. నెయ్యే కాదు అసలు, అది రసాయనాలతో కలిసిన తయారు చేసిందని నెయ్యి అంటున్నారు మీరు. మీరే నెయ్యిలో కల్తీ కలవలేదని చెబుతున్నారు. రెండు తేడా ఉన్నాయి. అసలు నెయ్యే కాదని చెబుతున్నాం మేము. అంటే మరి నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు కదండి దాని గురించి. వెళ్ళిపోయాడుగా. అలా కాదు, స్టార్టింగ్ లోనే చెబుతున్నారు ఆయన. ఇలా చెప్పాడు బెదరు. మీలాంటి ప్రెస్ మీట్ మిత్రులు ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు ఏం చెప్పాలి? ఆ ప్రెస్ అడిగింది కూడా నువ్వేనని తెలుసు నాకు. ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు ఏం చెప్పాలి? వెళ్ళిపోయాడుగా. మరి ఆ చెప్పే వ్యక్తి మరి నిజమైతే మళ్ళీ రెండోసారి కూడా చెప్పాలిగా, మూడోసారి కూడా చెప్పాలిగా. అంటే గుర్తులేదు, మర్చిపోయి ఉంటాడు. ఆ చెప్పిందేదో మళ్ళీ చెబితే తేడా వచ్చిందని చేయలేడు. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం పెరిగినట్టుందండి బాగా. చాలా బాగా పెరిగింది గౌరవం. ఆయన పెరగటం కంటే మాకు నిన్న ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు అని పిలిచాడు. మాకు పెరిగింది గౌరవం, ఆయనకు కాదు. అంటే ఆయన నోట్లోంచి పదాలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అంటే ఆయన మాట్లాడిన మాట తీరులో మార్పు వచ్చినట్టుందండి ఈ మధ్యకాలంలో. నాకైతే మార్పు వచ్చినట్టు కనపడతలేదు, కానీ కొద్దిగా సంస్కారం నేర్చుకున్నట్టు ఉన్నాడు. సంస్కారం నేర్పారంటారు అయితే. నేర్పాలి కదా ఎవరికైనా. నేర్పకపోతే ఎట్లా? ఎవరైనా నేర్చుకోవాల్సిందే సంస్కారం నేర్చుకోకపోతే ఎలా? దేనికైనా సరే జగన్మోహన్ రెడ్డి లాగా వ్యవస్థను పాడు చేయటం అంటే అతను చూసే నేర్చుకోవాలి. అతను చూసే రాజకీయం మనం ఇట్లా చేయాలని నేర్చుకున్నట్టు ఉన్నాం మేము కూడా. కొద్దిగా మాకు కూడా అబ్బినట్టు ఉండే, అర్థమవుతుంది మాకు కూడా. కానీ మేము దాంట్లో వెళ్ళకూడదని మా నాయకుడు చెప్పినా మొన్న మాకు ఆగ్రహం ఆగలేదు. సజ్జల గారు చెప్పినట్టు ఆగ్రహం అంటారే, కోపం ఆ రూపంలో జరిగింది. పొరపాటు జరిగింది అంతే. అది దానికి మేము చేయగలిగింది ఏం లేదండి. మీరు ప్రీ ప్లాన్డ్ గా అంబటి రాంబాబుని ఎలిమినేట్ చేయడానికి గల్లా మాధవ్ గారి భర్త గారు అండ్ రామచంద్రరావు గారు వీళ్ళందరూ కలిసి ప్రీ ప్లాన్డ్ గా చేసుకున్న మటర్ స్కెచ్ అంట కదండి ఇది. పైనుంచి లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగిన దాడి అంట కదండి ఇది. అట్లా చేసేటట్టు మన 4:30కి ఎట్లా ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన? 4:30 ప్రెస్ మీట్ పెట్టా కదా ఆయన నడిచింది. అరవటానే కదా మా కోపం వచ్చింది. మా కోపం రావటానే కదా మేము చీపుర్లు పట్టుకొని వచ్చింది మా నాయకురాలు. గేటు ముందు నిలబడి అడిగాము, క్షమాపణ చెబితే మేము వెళ్తామని ఇట్లా అన్నారు. మరి కోపం వచ్చింది, వెళ్ళాము, జరిగిపోయింది. దీని గురించి పెద్ద రాద్ధాంతాలు తీయాల్సిన అవసరం లేదు, అవ్వాల్సిన అవసరం ఏం లేదు. నాన్నగారు బుద్ధిమంతులు, ఎప్పుడు ఎవరిని చాలా చాలా బుద్ధిమంతురాలు. మీ నాన్నగారు బుద్ధిమంతురాలు, మీరే బుద్ధిమంతులే, మేము కాదని మేము అనలేదుగా. కానీ మరి అసెంబ్లీలో హేళన చేసినప్పుడు ఏమైంది? మరి మీ నాన్నగారు, ఆయన మీ నాన్నగారు కాదా? ఏమండి, ఆయన మీ నాన్నగారు కాదా? మరి కారులో బూతులు తిట్టినప్పుడు ఆయన మీ నాన్నగారు కాదా? రోజు ప్రెస్ మీట్లో వ్యంగ్యాస్త్రాలు వేసేది మీ నాన్నగారు కాదా? మరి ఎవరు? మరి మీ నాన్నగారు ఎవరో చూపిస్తే మేము కూడా చూసి మేము మీ నాన్నగారు అయితే మేము అనలేదని మేము పక్కకి వెళ్ళిపోతాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.